స్థలానికి మంచి రేట్ రాగానే మాట మార్చేస్తున్నావా? నేను కొన్న స్థలానికి రేటు పెరిగిందనే కదా మీరు వాటా అడుగుతున్నారు. ఆకాష్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోకు. మాకు సంపాదించడం రాదనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేసే సత్తా ఉంది నాకు. అంత సత్తా ఉన్నప్పుడు మళ్ళీ సైట్కి ఎందుకు వచ్చారు? ఎందుకు నాతో గొడవ పడుతున్నారు? లాస్ట్ టైం వచ్చినప్పుడే సైట్ గురించి మాట్లాడాలనుకున్నాం. కానీ నువ్వు నీ ఫ్రెండ్ ఆవేశపడ్డారే తప్ప విషయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏది మాట్లాడడానికి వస్తే అదే మాట్లాడాలి. కానీ అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడితే అలాగే ఉంటుంది. నేను మిమ్మల్ని మించి ఎదిగిపోతున్నానని మీకు కోపంగా జెలసీగా ఉందని తెలుసు. నన్నొక ఫ్రెండ్గా శిష్యుడిగా ట్రీట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని మీరు తెలుసుకోండి. నువ్వు కూడా మా బావని గురువుగా ఒక పార్ట్నర్గా ట్రీట్ చేసి ఆ స్థలంలో సగం వాటా ఇవ్వు. ఈ గొడవని ఇంతటితో వదిలేద్దాం. ఆ స్థలంలో సెంటు భూమి కూడా మీకు దక్కదు, దక్కనివ్వను. ప్రతాప్, నీ బావమరిది గురించి నాకు ముందు నుంచి తెలుసు కాబట్టే మన బిజినెస్ వ్యవహారాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని చెప్పాను. కానీ నువ్వు ఇతని మాటలు విని మన రిలేషన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు. అంటే ఏంటి? మా బావని నేనే రెచ్చగొడుతున్నానంటున్నావా? అనడం కాదు, అదే నిజమని నీకు కూడా తెలుసు కదా. చూడు ఆకాష్, ఒకడు చెబితే తెలుసుకోలేనంత వెర్రి వెధవని కాదు. నా బావుమరిది మాట్లాడినా నేను మాట్లాడినా మాకు కావాల్సింది ఆ స్థలంలో వాటా. ఇంతకు మించి మాట్లాడాల్సింది, వాదించాల్సింది ఏమీ లేదు. కాదని కయ్యానికి దిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలాగే బాగావు. అప్పుడు కేర్ చేయలేదు, ఇప్పుడు కూడా కేర్ చేయను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఆకాష్. ఇప్పుడు కాదు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం నీ ముందు చేయి చాచి మొదటి తప్పు చేశాను. నిన్ను పార్ట్నర్గా చేసుకుని రెండో తప్పు చేశాను. ఇంతకు మించి నిన్ను నీ మాటల్ని భరించే ఓపిక నాకు లేదు. ఇక ఏ తప్పు చేయను. సార్, కాఫీ. వీళ్ళకెందుకు తీసుకొచ్చావు? నా సంపాదనలో మంచినీళ్లు తాగే అర్హత కూడా వీళ్ళకు లేదు. ఎవరికేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళు. ఆకాష్, అవునరా, నేనే. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? చాలా ఎక్కువ చేస్తున్నావు. బావా వద్దు, అన్నింటికీ తెగించాడు, అందుకే రెచ్చిపోతున్నాడు. వెళ్దాం పదా. అవునరా, ఇంతవరకు ఓ చెక్క సైలెంట్గా ఎందుకుంటాననుకున్నావు? ఇంకోసారి సైట్ గురించి కాదు కదా, సరదాగా కూడా మాట్లాడడానికి రాకండి. వెళ్ళండి. మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి. పోండి. బావా పదా. సంధ్య, పేరుతో పిలిచినందుకే భయపడ్డావా? నేనేమైనా చేస్తానా లేక ఏమైనా అంటానా? నా మీద మరీ ఇంత అనుమానం, అపార్థం అయితే ఎలా సంధ్య? ఎంత దగ్గర కావాలనుకున్నా ఇలా మనసులో లేనిపోని భయాలతో దూరం పెట్టడం కరెక్ట్ కాదు. చూడండి, మీరిలా మాట్లాడుతుంటే మీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం చాలా చిరాకు, అసహ్యంగా ఉంది. ఏం పనులు లేకపోతే వెళ్ళి గదిలో కూర్చోండి, లేదంటే ఫోన్ చూసుకోండి. అంతేకాని అనవసరమైన మాటలతో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎంత స్వార్థం సంధ్య నీకు! నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం సైలెంట్గా సైడ్ అయిపోవాలా?
హా, అసలు నువ్వు ఇలా కూరగాయలు కట్ చేస్తుంటే మన పాత రోజులు నాకు ఎంతలా గుర్తుకొస్తున్నాయో తెలుసా? అప్పట్లో కూడా నిన్ను కావాలని డిస్టర్బ్ చేస్తుంటే నువ్వేమో పైకి కోపం నటిస్తూ లోపల ఎంత ఎంజాయ్ చేసేదానివో. అంతేకాదు, నువ్వు వంట చేస్తుంటే నేను వెనకాల నుంచి కౌగిలించేసుకుని ఇలాగే గట్టిగా పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ వంట పూర్తయ్యేదాకా నిన్నలా అంటి పెట్టుకుని ఉంటుంటే చాలా ఆపండి, ఇంకేం చెప్పొద్దు. కష్టం సంధ్య. మనసులో ఫీలింగ్స్, బుర్రలో ఆలోచనలు కట్టలు తెంచుకున్న ఆనకట్టలా పొంగిపోతూ ఉంటే మౌనంగా ఉండలేను. ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని, ఆ ఫీలింగ్ అంతటిని తనివి తీరా అనుభవించాలని. వద్దు. కూల్, కామ్ డౌన్. ఇదంతా నా మనసులో మాటే తప్ప ఖచ్చితంగా చేయను. ఎందుకంటే నీకిష్టం లేకుండా నేను నిన్ను ముట్టుకోను, హద్దు మీరను. అయితే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. అదే నా వల్ల కావటం లేదు సంధ్య. నేను ఇలా చూస్తూ గతాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు నాకిప్పుడు ఏమీ కావని, మన మధ్య ఏ బంధము లేదని తెలుసు. బట్ స్టిల్ ఐ లవ్ యూ. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నిజంగా నీకు నా మీద కోపం ఉందా? లేక మనసులో ప్రేమని కోపంతో కవర్ చేస్తున్నావా? నేను నిన్ను ఎంత ప్రేమించానో నువ్వు కూడా నన్ను అంతే ప్రేమించావు కదా. ఆ ప్రేమంతా ఏమైంది సంధ్య? భారీగా నాతో కాపురం చేసి నేనే ప్రాణంగా బ్రతికి ఇప్పుడు వేరే వ్యక్తికి భారీగా ఎలా ఉన్నావు? ఎలా ప్రేమను చూపిస్తున్నావు? నీ ప్రేమ కన్నా నా ప్రేమే గొప్పది. ఆ ప్రేమని కొంచెం అర్థం చేసుకో సంధ్య. ఏమైంది సంధ్య? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు ఆకాష్, నీ కారు వచ్చిన శబ్దం అయింది అంతే. చేస్తున్న పని మధ్యలో వదిలేసి నిన్ను రిసీవ్ చేసుకోవడానికి గుమ్మం దగ్గరకు వస్తుంది అంతే కదా సంధ్య? అవునండి, అంతే. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే.